హలో స్పేస్ లవర్స్. ఒక టెక్నాలజీని కానీ ఒక పనిని కానీ ముందుగా ఎలాంటి లాభాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా డెవలప్ చేస్తూ వెళ్తే కొంతకాలానికి మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సరిగ్గా అదే ఇప్పుడు ఇస్రో విషయంలోనూ జరుగుతుంది. అంటే ఒకప్పుడు కేవలం సైన్స్ మీద ఉన్న ప్యాషన్తో ఎలాంటి లాభాన్ని ఆశించకుండా కొన్నేళ్ల పాటు ఎలాంటి ప్రాఫిట్ కూడా లేకుండా పనిచేస్తూ వచ్చిన ఇస్రోకి ఇప్పుడు పెద్దగా కష్టపడకుండానే వాళ్ళు ఊహించనంత డబ్బు వచ్చి పడుతుంది. దానికి కారణం ఇస్రో మొదట్లో చేసిన హార్డ్ వర్క్ అనే చెప్పుకోవాలి. అంటే మొదట్లో రాకెట్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి అలాగే లాంచింగ్ ఫెసిలిటీని నిర్మించుకోవడానికి వర్క్ చేసే టైంలో మనీతో పాటు ఎందరో కష్టాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టారు. అండ్ ఆ టైంలో వీటి వల్ల ఒక్క రూపాయి ప్రాఫిట్ కూడా లేకుండా కొన్నేళ్ల పాటు ఇస్రోని డెవలప్ చేస్తూ వచ్చారు. దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ స్పేసెక్స్. ఈ స్పేసెక్స్ కూడా కొన్నేళ్ల పాటు $1 ఆదాయం లేకుండా పనిచేసినందుకు ఇప్పుడు నాసాతో కలిసి కోట్ల డాలర్ల కాంట్రాక్ట్ ని తీసుకుంటుంది. సరిగ్గా ఇప్పుడు ఇస్రో కూడా అదే స్టేజ్ లో ఉంది. అయితే ఇస్రో అనేది కేవలం ఇండియాకి సంబంధించిన శాటిలైట్లను మాత్రమే స్పేస్ లోకి పంపుతుంది అని అనుకుంటారు. అలాగే అన్ని దేశాలకు ఉన్నట్టే మనకు ఇస్రో లాంటి సంస్థ ఒకటి ఉంది అని అనుకుంటారు. కానీ ప్రపంచంలో 72 దేశాలకు సొంతంగా స్పేస్ ఏజెన్సీలు ఉన్నా సరే అందులో కేవలం 14 దేశాలకు మాత్రమే సొంతంగా రాకెట్స్ ని లాంచ్ చేసే క్యాపబిలిటీ ఉంది. అందులోనూ ఒకేసారి 104 శాటిలైట్లను స్పేస్ లోకి పంపించడం ద్వారా శాటిలైట్లను ఆర్బిట్ లో ప్లేస్ చేయడంలో మాస్టర్ గా ఇస్రో పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే పేరు ఇస్రోకి డబ్బులు సంపాదించి పెడుతుంది. అంటే ఈ 21st సెంచరీలో ప్రతి దేశానికి సొంత శాటిలైట్ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కమ్యూనికేషన్ తో పాటు వెదర్ అప్డేట్స్ కానీ, రక్షణ వ్యవస్థకు కానీ, నావిగేషన్ సర్వీసెస్ లాంటి ఎన్నో అవసరాలు ప్రతి దేశానికి ఉంటాయి. కానీ ప్రతి దేశంలో హ్యూమన్ రిసోర్సెస్ కానీ, రాకెట్ టెక్నాలజీ కానీ అందుబాటులో లేవు. కొన్ని దేశాలు సొంతంగా రాకెట్స్ ని తయారు చేసుకోగలిగినా సరే వాటికి లాంచింగ్ క్యాపబిలిటీ ఉండదు. అలాగే చాలా దేశాలు సొంతంగా శాటిలైట్స్ ని తయారు చేసుకోగలుగుతారు, కానీ వాటిని లాంచ్ చేయడానికి రాకెట్ టెక్నాలజీ ఉండదు. సరిగ్గా అలాంటప్పుడే మన ఇస్రో లాంటి సంస్థలు అలాంటి దేశాలకు శాటిలైట్స్ ని మన రాకెట్స్ ద్వారా లాంచ్ చేసి పెడతాయి. అందుకుగాను ఆ శాటిలైట్ యొక్క బరువును బట్టి, ఆ శాటిలైట్ దేనికోసం ఉపయోగిస్తారో దాన్ని బట్టి మన ఇస్రో వారి దగ్గర నుండి కొంత మనీని చార్జ్ చేస్తుంది. అలాంటి శాటిలైట్లను మన ఇస్రో ఇప్పటి వరకు దాదాపు 34 దేశాల నుండి 328 శాటిలైట్లను లాంచ్ చేసింది. అందులో ఎక్కువగా అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాలే ఉన్నాయి. ఆఖరికి చైనా కూడా వాళ్ళ శాటిలైట్ ను మన ఇస్రో ద్వారా పంపించారు. అయితే అమెరికాకి సొంతంగా నాసా లాంటి స్పేస్ ఏజెన్సీలు ఉన్నా కూడా మన ఇస్రో ద్వారా పంపించడానికి కారణం మన దగ్గర ఉన్న కాస్ట్ అని చెప్పుకోవాలి. ఇస్రో 2013 నుండి 2015 టైంలో ఒక్క ఫారెన్ శాటిలైట్ ని స్పేస్ లోకి పంపించడానికి 22,40,00,000 వరకు చార్జ్ చేసింది. అంటే ఒక్క రాకెట్ ని లాంచ్ చేయడానికి ఇస్రోకి 112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ రాకెట్ లో దాని పేలోడ్ క్యాపబిలిటీని బట్టి కొన్ని శాటిలైట్స్ ని పంపిస్తారు. దానితో రాకెట్ లాంచ్ కి ఖర్చు పెట్టిన డబ్బు ఇలా ఫారెన్ శాటిలైట్స్ ద్వారా ఇస్రో తగ్గించుకుంటుంది. నిజానికి ఇస్రోకి వచ్చే ఇన్కమ్ లో ప్రైవేట్ శాటిలైట్స్ ద్వారా వచ్చేది కేవలం 20 నుండి 30% మాత్రమే. మిగతా రెవెన్యూ మొత్తం శాటిలైట్ కమ్యూనికేషన్ సిగ్నల్ వ్యవస్థని కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలకు లీజుకి ఇవ్వడం ద్వారానే వస్తుంది. ఫ్యూచర్ లో ఇస్రో రెవెన్యూ ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అండ్ ప్రపంచంలో లాంచింగ్ క్యాపబిలిటీ ఉన్న 14 దేశాలలో ఇస్రో కూడా ఒకటి. అలాగే ఫ్యూచర్ లో స్పేస్ వార్ జరిగితే వేరే దేశాల యొక్క స్పై శాటిలైట్లను అటాక్ చేసి ధ్వంసం చేయగలిగే 4 దేశాలలో ఒకటిగా ఇస్రో కూడా చేరింది. ఇప్పటి వరకు రష్యా, నాసా, చైనా మాత్రమే శాటిలైట్స్ ని అటాక్ చేసే టెక్నాలజీని కలిగి ఉన్నాయి. కానీ 2019లో ఇండియా కూడా సొంత శాటిలైట్ ని అటాక్ చేసి ధ్వంసం చేసింది. అండ్ చంద్రయాన్ 3తో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ల్యాండింగ్ క్యాపబిలిటీ ఉన్న దేశాలలో ఒకటిగా, అలాగే గగన్యాన్ మిషన్ తో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీ ఉన్న అతి కొద్ది దేశాల మధ్య చేరబోతుంది. అలాగే కేవలం ఇండియా మాత్రమే కాకుండా మన కింద ఉన్న శ్రీలంక కూడా నెక్స్ట్ ఇయర్ రాకెట్స్ ని లాంచ్ చేయబోతుంది. సో నవంబర్ 2nd వీక్ లో జరిగిన ఇంకొక మేజర్ ఈవెంట్ ఏంటంటే స్పేసెక్స్ కి సంబంధించిన స్టార్షిప్ ఈవెంట్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. స్పేసెక్స్ అనగానే ముందుగా చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే ఫాల్కన్ హెవీ రాకెట్స్. ఎందుకంటే రాకెట్ చరిత్రలోనే మోస్ట్ పవర్ఫుల్ రీయూజబుల్ రాకెట్స్ ని లాంచ్ చేసి ఒక చరిత్రను సృష్టించింది. కాబట్టి స్పేసెక్స్ ఈ ఫాల్కన్ హెవీ రాకెట్స్ కి మాత్రమే పరిమితం అని అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాకెట్స్ ని మనం కొన్ని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నా సరే ఇప్పటికీ కేవలం 10 లోపు ఆస్ట్రోనాట్స్ ని మాత్రమే స్పేస్ లోకి పంపించగలుగుతున్నాం. అలాగే కేవలం సైంటిస్టులకి, పైలట్లకి మాత్రమే స్పేస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి అందుబాటులోకి రాలేదు. అలాగే అన్ని స్పేస్
స్పేస్ ఏజెన్సీలు కేవలం సైంటిస్టులను మాత్రమే స్పేస్ లోకి పంపిస్తూ వెళ్తే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ స్పేస్ లోకి అడుగు పెట్టడానికి ఇంకొక 100 సంవత్సరాలైనా పడుతుంది. అందుకే దాన్ని బ్రేక్ చేయడానికి ఎలాన్ మస్క్ స్టార్షిప్ అనే సూపర్ హెవీ రాకెట్ ని తయారు చేస్తున్నాడు. అలాగని ఈ స్టార్షిప్ అందుబాటులోకి రావడానికి ఇంకొక 20 సంవత్సరాలు పడుతుందేమో అని అనుకోకండి. ఎందుకంటే దీన్ని 2012లోనే తయారు చేయడం మొదలు పెట్టాడు. కాబట్టి 2021లో ఈ స్టార్షిప్ లాంచింగ్ ని మనం చూడబోతున్నాం. అయితే రీసెంట్ గా ఈ స్టార్షిప్ కి సంబంధించి స్టాటిక్ ఫైర్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ లో మెయిన్ గా ఇంధనాన్ని పూర్తిగా నింపి ఇంజన్స్ ని ఫుల్ కెపాసిటీతో ఫైర్ చేస్తారు. సో ఈ టెస్ట్ తో స్టార్షిప్ ఎగరడానికి రెడీ అయినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ స్టార్షిప్ లో దాదాపు 100 మంది ప్యాసింజర్స్ వరకు స్పేస్ లోకి ట్రావెల్ చేయొచ్చు. అయితే మిగతా రాకెట్లకు దీనికి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఉన్న రాప్టర్ ఇంజన్ అని చెప్పుకోవాలి. ఫాల్కన్ హెవీ రాకెట్ లో మెర్లిన్ ఇంజన్స్ ని ఉపయోగిస్తే స్టార్షిప్ కి మాత్రం రాప్టర్ అనే హై ఎఫిషియన్సీ ఉన్న ఇంజన్ ని తయారు చేశారు. ఇది ముఖ్యంగా లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు మీథేన్ ద్వారా ఈ రాప్టర్ ఇంజన్ పనిచేస్తుంది. అయితే మెర్లిన్ ఇంజన్స్ కి రాప్టర్ ఇంజన్స్ కి మధ్య ఉన్న తేడా ఏంటంటే మెర్లిన్ ఇంజన్ అనేది 845 కిలో న్యూటన్ల థ్రస్ట్ ని రిలీజ్ చేస్తూ వెళ్తే రాప్టర్ ఇంజన్ అనేది 1650 కిలో న్యూటన్ల ఎనర్జీని రిలీజ్ చేస్తూ వెళ్తుంది. సో అలాంటి 3 రాప్టర్ ఇంజన్స్ ని ఈ స్టార్షిప్ లో ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే స్టార్షిప్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. అలాగే ఈ రాప్టర్ ఇంజన్స్ స్పేస్ లోని వాక్యూమ్ లో 1800 కిలో న్యూటన్ నుండి 3200 కిలో న్యూటన్ల వరకు థ్రస్ట్ ని రిలీజ్ చేయగలదు. అందుకే ఈ రాప్టర్ ఇంజన్స్ కి రాకెట్ హిస్టరీలోనే బెస్ట్ ఇంజన్స్ అనే పేరు వచ్చింది. అలాగే ఈ నవంబర్ లోనే స్టార్షిప్ ని 15 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ హైట్ కి పంపించి టెస్ట్ చేయబోతున్నారు. నిజానికి ఇప్పుడు మనం చూస్తున్నది స్టార్షిప్ లో కేవలం అప్పర్ స్టేజ్ మాత్రమే. ఎందుకంటే దీనిని స్పేస్ లోకి పంపడానికి సూపర్ హెవీ బూస్టర్స్ ని కూడా ఉపయోగించబోతున్నారు. ఈ రెండింటిని కలిపితే దాదాపు 122 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అంటే 35 ఫ్లోర్ల బిల్డింగ్ ఎత్తులో ఉంటుంది. కాబట్టి 35 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఒకేసారి గాలిలోకి లేస్తూ స్పేస్ లోకి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో ఈ స్టార్షిప్ లాంచింగ్ కూడా అలాగే ఉంటుంది. ఒక రకంగా హిస్టరీలో ఇదే అతిపెద్ద రాకెట్ లాంచ్ అనుకోవచ్చు. అండ్ అన్ని రాకెట్లు అల్యూమినియం తో పాటు కార్బన్ మెటీరియల్ తో తయారైన కనిపిస్తాయి. కానీ ఈ స్టార్షిప్ మాత్రం ఎప్పుడూ లేని విధంగా స్టెయిన్లెస్ స్టీల్ తో కనిపిస్తుంది అని అనుకుంటాం. అయితే ఈ స్టార్షిప్ లో స్టెయిన్లెస్ స్టీల్ ని ఉపయోగించడానికి కారణం ఈ స్టార్షిప్ అనేది రీయూజబుల్. అంటే ఇది స్పేస్ లోకి వెళ్లి మళ్ళీ తిరిగి భూమికి వస్తుంది. కాబట్టి అలాంటి టైంలో ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది హీట్ షీల్డ్ గా పనిచేస్తుంది. అయితే ఇంత పెద్ద స్టార్షిప్ ని లాంచ్ చేయడానికి భారీగానే ఖర్చు అవుతుంది అని అనుకుంటాం. కానీ ఇక్కడే స్పేస్ ఎక్స్ మ్యాజిక్ ని క్రియేట్ చేసింది. ఎందుకంటే నిజానికి ఇదే చీపెస్ట్ రాకెట్ లాంచ్ అవబోతుంది. అంటే కేవలం $2 మిలియన్ తోనే ఈ స్టార్షిప్ ని లాంచ్ చేయొచ్చు. అంటే కేవలం 15 కోట్లతో ఈ స్టార్షిప్ ని స్పేస్ లోకి పంపించవచ్చు. ఈ కాస్ట్ మన ఇస్రో రాకెట్ కన్నా చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ స్టార్షిప్ అనేది అంతరిక్ష రంగంలోనే ఒక గేమ్ చేంజర్ అవబోతుంది. కాకపోతే ఈ స్టార్షిప్ ని డెవలప్ చేయడానికి భారీగానే ఖర్చు అవుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 2 నుండి $10 బిలియన్ ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని ల్యాండింగ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ ల్యాండింగ్ అనేది బెల్లీ ఫ్లాప్ మెన్యూవర్ మెథడ్ లో జరగబోతుంది. ఈ మెథడ్ లో ముఖ్యంగా ఇంధనాన్ని మండిస్తూ స్లో అవడం కాకుండా ఏరో బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా స్లో అవుతుంది. దానికోసం స్టార్షిప్ కి అటాచ్ చేసిన ఈ ఫిన్స్ ని టెస్లా బ్యాటరీస్ తో ఆపరేట్ చేయబోతున్నారు. కేవలం కొన్ని మీటర్ల ఎత్తు నుండి మాత్రమే ఈ రాకెట్ ఇంజన్స్ ని ఉపయోగించి ల్యాండ్ అవుతుంది. అండ్ ఈ నవంబర్ లో జరగబోయే లాంచ్ కోసం చాలా మంది స్పేస్ లవర్స్ ఎదురు చూస్తున్నారని అనుకోవాలి. ఏదేమైనా ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఇంకొక 10 మంది ఉంటే చాలు, ఫ్యూచర్ లో ఒక నార్మల్ మనిషి కూడా స్పేస్ లోకి వెళ్ళగలడు. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ మీరు కనుక సైన్స్ అండ్ స్పేస్ లవర్స్ అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.